వ్యాసుడు నీలాగా పుట్టాడా ఎరా? అసలు పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు అన్నీ అసలు ఉగ్గుపాలతో కలిపి తాగేసానంటే చెప్పావుగా. వ్యాసుడు ఎలా పుట్టాడో నీకు తెలీదు. చెప్పు. వ్యాసుడు మహాభారత కాలంలో జీవించాడు, అంతకు ముందు ఉన్నాడు, తర్వాత కూడా ఉంటాడు. చిరంజీవి ఆయన మనలాంటి వ్యక్తి కాదు, సాధారణ వ్యక్తి కాదురా. వ్యాసుడు శ్రీకృష్ణుడిని స్వయంగా దర్శించాడు, ఆయనతో కలిసి కొన్ని సందర్భాల్లో కనపడతాడు. పైగా వాళ్ళకి దివ్య శక్తులు, దివ్య దృష్టి అన్నీ ఉంటాయి. అంటే వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సందర్భాలే కాకుండా త్రికాలదర్శులు వాళ్ళు, భూత భవిష్య వర్తమాన కాలాన్ని దర్శించగలిగిన వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే, మన కరుణాకర్ సుబ్బున వ్యాసుడు ఎలా పుట్టిండో, వ్యాసుని గురించి ఏం తెలుసు అని మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఈ వీడియోలో మనము వ్యాసుడు ఎలా పుట్టిండు, వ్యాసుని తల్లిగానే ఎలా పుట్టింది, వ్యాసుని తల్లి వ్యాసుడు చేరి ఎటువంటి దుర్మార్గపు పనులు చేసిండ్రని ఈ వీడియోలో చూద్దాము. చూడండి, మీకు 3 వీడియోలు ఈరోజు నుంచి పార్ట్గా వస్తుంది. ఈరోజు మనము వ్యాసుని యొక్క తల్లి ఎలా పుట్టింది అనేసి ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో కేవలము మతోన్మాది కరుణాకర్ సుగ్గునాకు మాత్రం వర్తిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు బైబిల్ని దూషిస్తూ, బైబిల్ గురించి చెడుగా మాట్లాడుతూ, పాస్టర్ని దూషిస్తూ ఉన్నాడు. అందుకే మేము ఇటువంటి వీడియోలు చేస్తున్నాము. విఘ్నులైన మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయండి. మీరు సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. చూడండి, చూసేటప్పుడు శ్రీదేవి భాగవతం 2వ స్కందము పేజీ నంబర్ 65లో వ్యాస జననం అనే వృత్తాంతం ఉంటుంది. దీంట్లో పేజీ నంబర్ 65, 66లో ఈ విషయం రాయబడి ఉంది. చూసేటప్పుడు చూడండి, పూర్వకాలంలో ఉపాచరి వసువు అని ఒక రాజు ఉండేవాడు. పరమధార్మికుడు, సత్యసంగరుడు, చేది దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు. అతని తపస్సుకు మెచ్చి ఇంద్రుడు స్ఫాటిక సుందరమైన విమానాన్ని బహుకరించాడు. ఆ దివ్య విమానం అధిరోహించి అతడు ఆకాశంలో ఉపరి సంచరిస్తుండేవాడు. అందుకని అతడికి ఉపరిచ వసువు అనే పేరు స్థిరపడింది. అతని భార్య పేరు గిరిక, చాలా అందగత్తె. వారికి 5 కుమారులు. ఎవరి రాజ్యాలను వారు ఏలుకుంటున్నారు. ఒకనాడు ఋతుస్నాత అయిన గిరికాదేవి తన వాంఛను భర్తకు విన్నవించింది. సరిగ్గా అదే సమయానికి వసురాజు గారి తండ్రి వచ్చి పితృకార్యానికి అవసరమయ్యాయి, అడవికి వెళ్ళి మృగాలను వేటాడి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. భార్య మాట కన్నా తండ్రి మాట శిరోధార్యమని భావించి తక్షణ అవసరాన్ని గుర్తించి అతడు వేటకు బయలుదేరాడు. మనస్సంతా గిరికా సంగమం మీదనే ఉంది. చటుక్కున రేతస్ఖలనమయ్యింది. వృధా పోనివ్వకూడదని మర్రి ఆకులోకి పట్టాడు. ఋతుకాలం దాటిపోకుండా దీన్ని భార్యకు చేర్చాలనుకున్నాడు. పెంపుడు డేగకు విషయం చెప్పి ఆకును పొట్లం కట్టి పంపించాడు. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు చూడండి, ఉపరిచ వసువు అనే ఒక వ్యక్తి ఉండు. ఇతను ఒక దేశాన్ని రాజు అంట. ఇతడు తన భార్యతో ఉండే సమయంలో తన తండ్రి వచ్చి ఒక పని చెప్తానే అడవికి వెళ్ళి ఒక వేటాడు తీసుకొని రా అనే సందర్భంలో తండ్రి మాటే గొప్పదని తండ్రి మాట ప్రకారం అడవికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు తన భార్య గుర్తుకొచ్చి, తన భార్యతో చేస్తున్న పని గుర్తుకొచ్చి ఇతనికి రేతస్ఖలనం అయిందంట. అంటే వీర్యం పడే మాదిరి అయిపోయిందంట, వీర్యస్ఖలనం జరిగిందంట. అప్పుడు ఏం జరిగిందంటే, ఇతను దీన్ని వేస్ట్ చేయకూడదు అనేసి ఆ వీర్యాన్ని ఒక ఆకుతో పొట్లం కట్టి పెంపుడు డేగ చేతిలో ఇచ్చి దీన్ని వాళ్ళ భార్యకి అందిమని పంపించిండు. పంపించే సమయంలో ఏమైందని చూసేటప్పుడు చూడండి, ఎక్కడ మీకు కావాల్సినట్లయితే స్క్రీన్ పైన కనపడేటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి ఈ 3 బుక్కులు కలిపి 500కే విత్ పోస్టల్ ఛార్జెస్ మీరు పొందుకోవచ్చు. కాకుండా వేగంగా వెళ్ళి గిరికకు ఇచ్చి రమ్మన్నాడు. అది పొట్లాన్ని ముక్కున ఖర్చుకుని ఆకాశంలోకి బాణంలా గూసుకుపోయింది. ఎదురుగా వస్తున్న మరొక డేగ ఈ పొట్లాన్ని చూసి మాంసం ముక్క అనుకొని వెంటబడింది. ముక్కుతో పొడిచింది, కాళ్ళతో తన్నింది, గోళ్లతో రక్కింది. రెండింటికి పెద్ద యుద్ధం జరిగింది. ఆ సంరంభంలో
పొట్లం కాస్త జారి యమునా నదిలో పడింది. డేగలు రెండు ఎటు అటు వెళ్ళిపోయాయి. చూడండి, ఈ డేగ ఏం చేస్తుందంటే పొట్లాన్ని తీసుకొని ఆకాశం మీద పోయేటప్పుడు ఇంకొక డేగ వచ్చి ఇదేదో మాంసం ఎత్తుకొని పోతుందని రెండు ఫైట్ చేసుకుంటానే ఈ యొక్క వీర్యం ఏమైపోయింది, రాజుగారు వీర్యము యమునా నదిలో పడిపోయిందంట. చూడండి, ఇక్కడ ఉంది అసలు స్టోరీ. ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు యమునా నదిలో మొలలోతు నీటిలో నిలిచి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అద్రిక అనే ఒక అప్సరస జలకేలి ఆడుతూ ఆ బ్రాహ్మణ యువకుణ్ణి చూసింది. ఆట పట్టిద్దామనిపించి మునుగు ఈతతో వచ్చి కాళ్ళు పట్టుకు లాగింది. బ్రాహ్మణ యువకుడికి కోపం వచ్చింది. నా ధ్యానాన్ని భంగపరుస్తావా, హత్తేరి నువ్వు చేపవైపో అని శపించాడు. అద్రిక ఆడచేపగా మారిపోయింది. నీటి మీద తేలుతున్న ఆకుపొట్లం కంటబడింది. ఒక్క ఉదుటున వెళ్ళి అందులో ఉన్న వసు వీర్యాన్ని మింగేసింది. గర్భవతి అయ్యింది. నెలలు నిండాయి. 10వ నెలలో ఒక మత్స్యకారుడికి వలలో చిక్కింది. వాడు దాన్ని తీసుకువెళ్ళి పొట్ట చీల్చాడు. 2 బిడ్డలు బయటపడ్డారు, ఒక ఆడ ఒక మగ. దీవరుడు పల్లెవాడు బిత్తరపోయాడు. పరుగు పరుగున వెళ్ళి తమ ప్రభువు దాశరాజుకు విన్నవించాడు. అతడు అబ్బురపడ్డాడు. 2 బిడ్డలను బాధ్యతగా తానే స్వీకరించాడు. చూడండి, ఈ యొక్క రాజుగారి వీర్యము డేగ కాడి నుంచి మిస్ అయ్యి యమునా నదిలో పడతానే అక్కడ ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసేటప్పుడు ఒక అప్సరస వచ్చి ఈ బ్రాహ్మణుడిని డిస్టర్బ్ చేస్తానే ఇతను ఆ అప్సరసని శపిస్తాడు, నువ్వు చేపవైపో అని. చేపవైపో అని శపిస్తానే ఈ అప్సరస చేపగా అయిపోయి నీళ్ళలో తిరుగుతూ ఉంటుంది. పైనుంచి పడి ఉన్నటువంటి వీర్యాన్ని ఇది మింగేసుద్ది. గర్భవతి అవుతాను ఈ చేప. ఒక చేపల పట్టేవాడికి దొరకద్ది. ఆ చేపలు పట్టేవాడు దీన్ని పట్టుకొని దాన్ని పొట్ట సేలస్తానే 2 బిడ్డలు పుడతారంట. ఆ 2 బిడ్డలు ఒక ఆడ ఒక మగ. తర్వాత చూసేటప్పుడు చూడండి, ఈ 2 బిడ్డల్ని దాశరాజు అనేవాడు వచ్చేసి తన బిడ్డలుగా ఈ 2 స్వీకరిస్తాడు. తర్వాత చూసేటప్పుడు పల్లెవాడు బిత్తరపోయాడు. పరుగు పరుగున వెళ్ళి తమ ప్రభువు దాశరాజుకు విన్నవించాడు. అతడు అబ్బురపడ్డాడు. 2 బిడ్డలను బాధ్యతగా తానే స్వీకరించాడు. అబ్బాయికి మత్స్యరాజు అని, అమ్మాయికి కాళీ అని నామకరణం చేశాడు. 2 పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. మత్స్యరాజు తండ్రికి తగిన పరాక్రమశాలి అయ్యాడు. అమ్మాయి కాళీ రంగుకి నలుపే కానీ అందంలో అప్సరస. మత్స్య గర్భం నుండి పుట్టింది కనుక మత్స్యోదరి అని, ఒళ్ళంతా చేపల కంపు గనుక మత్స్యగంధ అంటే మత్స్యగంధి అని ఇరుగు పొరుగువారు అమ్మలక్కలో పిలవడంతో ఆ పేర్లు కూడా ఆమెకు స్థిరపడ్డాయి. అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు. చూడండి, ఇక్కడ కానీ చూసేటప్పుడు ఇలా పడి ఉన్నటువంటి ఇలా చేప కడుపులో దొరికి ఉన్నటువంటి 2 ఒక ఆడ ఒక మగ పుడతారు. వీళ్ళల్లో ఈ పుట్టినటువంటి ఆడ ఆమె వ్యాసుని యొక్క తల్లి. అది ఎలాగా ఏమనేసి మనం ముందుకు వచ్చే వీడియోలో చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. ఒక చేప కడుపులో వీర్యం కానిపోతే పిల్లలు పుడతారా? ఒక వీర్యాన్ని డేగ తీసుకొని పోగలదా? పడినటువంటి ఈ వీర్యం నేలల్లో పడినటువంటి ఈ వీర్యాన్ని తాగితే గర్భం వచ్చిందంట. గర్భంలో 2 బిడ్డలు ఉన్నారంట. ఇది ఏమైనా నమ్మేలాగుందా? ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి వీడియోలు చేస్తున్నాము. ఇంకా ముందుకొచ్చే వీడియోలో ఈ యొక్క వ్యాసుడు ఎలా పుట్టిండనేసి మనం చూద్దాము. వ్యాసుని తల్లి ఏమేం పని చేసిందని కానీ మనం చూద్దాము. ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా దీవించునుగాక. ఆమేన్. వీడియో ముగించే ముందుగా మీకు ఒక బుక్ను రికమెండ్ చేస్తూ ఉన్నాను. సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనే ఒక బుక్. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 ఈ 3 బుక్కులు కలిపి 500కే విత్ పోస్టల్ ఛార్జెస్తో కలిపి మీరు పొందుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ పైన కనపడేటువంటి నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ ఫోన్ నంబర్ అడ్రస్ని మీరు పిన్ కోడ్ సమేతంగా కానీ మీరు వాట్సాప్ చేస్తే మీరు ఈ బుక్ని పొందుకోవచ్చు. రిలీజ్ అయిన మొదటి వారం దాకా ఈ యొక్క ఆఫర్ ఉంటుంది. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మాకు కమెంట్ చేయండి. ఇటువంటి వీడియోలను చూడాలంటే మా ఛానల్ని ఫాలో చేయండి,